ఎవరైనా దైవం ఉన్నాడు, దేవుడి ఉనికి నిజమే అని చెప్పి నిరూపించదలిస్తే ముందుగా దేవుడంటే ఏమిటి అన్నదానికి అలాంటి వాళ్ళు నిర్వచనం ఇవ్వాలి. నిర్వచనం ఇవ్వడమే కాదు, దేవుణ్ణి నిరూపిస్తామని చెప్పే ముందు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళ దైవాన్ని అంగీకరించరు. పైకి మాత్రం అన్ని మతాల వాళ్ళు మేము వేరు రూపాల్లో దేవుణ్ణి కొలుస్తున్నామని చెప్తూ ఉంటారు తప్ప వాస్తవానికి ఇతర మతాల వాళ్ళు కొలిచే రూపంలో తాము నమ్ముతున్న దైవాన్ని కొలవడానికి ఎవరూ ముందుకు రారు. హిందువుల్లోనే అడ్డబొట్లు వాళ్ళకి నిలువుబొట్లు వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి. క్రైస్తవుల్లో 35,000 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ దృష్టిలోనూ కూడా ఇతర శాఖల వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులే. ఇస్లాంలో షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇవాళ హిందూ దేవుళ్ళ పేరు చెబితే క్రైస్తవులు ముస్లింలు అంగీకరించరు. క్రైస్తవ దేవుళ్ళ పేరు చెబితే ముస్లింలు హిందువులు అంగీకరించరు. అల్లా పేరు చెబితే క్రైస్తవులు హిందువులు అంగీకరించరు. మరి దైవాన్ని రుజువు చేస్తామని చెప్పేవాళ్ళు ఏ మతంలో చెప్పిన దేవుణ్ణి నిరూపించదలుచుకున్నారో కూడా ముందుగా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు తాము నమ్ముతున్న దైవమే నిజమైన దైవం అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి ఎలా వచ్చారో, ఇతర మతాల్లో ఉన్న దైవాలందరూ కూడా అంటే ఇతర మతాల చేత ప్రతిపాదించబడిన దైవాలందరూ కూడా కల్పిత దైవాలే అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పదలుచుకున్నారో, దాన్ని ఏ రకంగా రుజువుపరుచుకున్నారో కూడా అలాంటి వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది.